మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. మోంతా తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లాలో అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అధ్యక్షత వహించారు. జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణతేజ, కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. అందరికీ తెలిసింది ఏదైతే ఈ సైక్లోన్ యాక్చువల్గా 28 నైట్ కానీ లేదా 29 ఎర్లీ మార్నింగ్ కానీ అది తీరాన్ని దాటొచ్చని, అది కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో దాటేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది ఈరోజు ఫోర్కాస్ట్, ఈరోజు వరకు ఉన్న ఫోర్కాస్ట్. దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం, అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దుబాయ్కి పోయినా దుబాయ్ నుంచి కూడా యాక్చువల్గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ జరిగింది. దాని మీద జిల్లా కలెక్టర్లు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ మిగతా ప్రజాప్రతినిధులతో కూడా యాక్చువల్గా వాళ్ళు ఇంటరాక్షన్ కావడం జరిగింది. అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాకినాడ ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు నేను ఇక్కడికి రావటం, దీని రివ్యూతో మళ్ళీ అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ మళ్ళీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఒక్కటే ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ఏదైనా ఆస్తిపాస్తి నష్టాలుంటే మినిమైజ్ కావాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అందరినీ వర్క్ చేయమని చెప్పటం. దాని మీద ఈరోజు మనకున్న అనేక మీడియా వ్యవస్థలు, మీ యొక్క ఛానల్స్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, న్యూస్ పేపర్ ద్వారా కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రజలకి ఆ తుఫాన్ యొక్క మూమెంట్ని తెలియజేసే విధంగా వ్యవస్థను కూడా క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్ళు, ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. దాంట్లో త్రాగునీరు, ఆహారం, విద్యుత్తు, వైద్యం, మొబైల్ ఛార్జింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ విధంగా అధికారులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుని ఇప్పటికే ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఏరియాలన్నింటినీ కలెక్టర్ గారు మొత్తం ఏర్పాటు చేశారు. ఇది కాకుండా 50 మంది ఎస్డిఆర్ఎఫ్ స్టాఫ్, 30 మంది ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ కూడా యాక్చువల్గా ఈ ప్లేస్కి వచ్చి రెడీగా ఉండారు. ఇది కాకుండా 40 బోట్స్, 100 మంది సిబ్బంది, 140 మంది గజీతగాళ్ళు కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది కాకుండా ఈ యొక్క తుఫాను వచ్చినప్పుడు కొన్ని వెహికల్స్ అవసరం ఉంటుంది. దానికి గాను ఈరోజు లారీలు, టిప్పర్లు, క్రెయిన్స్, జేసీబీలు, ట్రాక్టర్లు, అదేవిధంగా జనరేటర్స్, టార్చ్ లైట్స్ వీటన్నిటి కూడా ఏర్పాటు చేశారు. 142 మంది గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉండారో వాళ్ళని ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ చేశారు. ఏదన్నా వర్షాలు ఎక్కువయ్యి ఇబ్బంది అయితే ఇబ్బంది పడకుండా యాక్చువల్గా 142 మందిని ఆల్రెడీ షిఫ్ట్ చేశారు. అదేవిధంగా 108 అంబులెన్సులు, 23 అంబులెన్సులు 108, అదేవిధంగా 35 104 వాహనాలు రెడీ చేశారు. మొబైలు వైద్య సిబ్బందిని కూడా రెడీ చేశారు. అదేవిధంగా 7 రోజులకి సరిపడా, అంటే ఒక 7 రోజులు సరిపడా యాక్చువల్గా వైద్యానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా రెడీ చేసింది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు, శిశువులకు, చిన్న పిల్లలకి పౌష్టికాహారం ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ దాకా పాఠశాలకు మొత్తం అన్నిటికీ టోటల్గా హాలిడే ఇవ్వడం జరిగింది. 29వ తేదీ పరిస్థితిని చూసుకొని అవసరమైతే 30వ తేదీ ఇవ్వాలా లేదనేది నిర్ణయిస్తారు. 101 వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో ఉన్న 14,499 మంది పిల్లలు ఇంటికి పంపించేశారు. ఇంటికి రీచ్ అయినట్టు కూడా మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది.
పశువులని సురక్షిత ప్లేస్కి మార్చేటట్టుగా ఏర్పాట్లు చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మత్స్యకారులు ఎవరైతే వేటకు పోతారో వాళ్ళని ఎవరిని వేటకు పోవద్దని చెప్పడం, 616 పోర్టులని వెనక్కి పిలిపించి వాటిలన్నింటి కూడా క్రీక్స్లో ఏర్పాటు చేశారు. క్రీక్స్ అంటే సముద్రం ఎడ్జ్లో కాకుండా క్రీక్స్లో కొంత సేఫ్ ఉంటుందని దాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే ఎల్లేశ్వరం ప్రాజెక్ట్ ఉందో రిజర్వాయర్, దాని కెపాసిటీ 24.11 టీఎంసీ, ప్రస్తుతం 21.97 ఉంది. అంటే రెయిన్ ఎక్కువ వచ్చి వాటర్ ఫ్లో ఎక్కువ వస్తే తర్వాత ఇబ్బంది అనే దృష్టిలో పెట్టుకొని 21.5కి దాన్ని లిమిట్ చేసి మెయింటైన్ చేస్తాం. వచ్చే వర్షాన్ని బట్టి క్వాంటిటీని బట్టి ఎలా చేయాలనేది చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి 2-3 గంటలకి ఎంత వర్షం పడుతుంది, జలాశయాల్లో ఎంత నీరుంది, ఎప్పటికప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి కమ్యూనికేషన్ ఇస్తారు. దాన్ని బట్టి ఏ రిజర్వాయర్లో ఎంత స్టాక్ చేయాలనే దానికి విధంగా యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా క్లీన్గా యాక్చువల్గా వర్క్ చేస్తుంది. జనరల్గా ఇటువంటి జరిగినప్పుడు గాలి ఎక్కువ వస్తే ఎలక్ట్రిసిటీ వైర్లు తెగిపోతాయి, ఎలక్ట్రిసిటీ స్తంభాలు తెగిపోతాయి, పడిపోతాయి. దానికి సేఫ్ సైడ్గా 1000 మందిని రాయలసీమ ప్రాంతం నుంచి ఈ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ని యాక్చువల్గా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన వర్క్ చేసేటట్టుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద చక్కగా ప్లాన్ చేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంచమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దానికి కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్ ప్యాకెట్స్ని కూడా రెడీ చేసుకుంటున్నారు. తాగునీటి కూడా ఇబ్బంది లేకుండా దానికి కావాల్సిన ప్యాకెట్లు, బాటిల్స్ కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా ఏర్పాటు చేస్తున్నారు. శాండ్ బ్యాగ్స్, అన్నిటికంటే ఇంపార్టెంట్ శాండ్ బ్యాగ్స్ని రెడీగా చేశారు. ఎక్కడైనా గండ్లు పడితే ఇమీడియట్గా సెర్చ్ చేయడానికి. అదేవిధంగా 269 రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు వర్మ గారు, అదేవిధంగా రాజప్ప గారు, ఎంపీలు అనేక సజెషన్స్ ఇచ్చారు. వాటన్నిటి కూడా కలెక్టర్ గారు నోట్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 2000